నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 6 ప్రో వీడియో మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ నేను రియల్మీ 6 అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్ వదిలేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ రియల్మీ 6తో కంపేర్ చేస్తే రియల్మీ 6 ప్రోలో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది ఇది. అండ్ ఇంకా దీనిలో మీకు ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఫ్రంట్ ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఎక్స్ట్రాగా. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇది గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇట్లా ఇంకొకటి చేంజ్ కూడా నోటీస్ చేయొచ్చు. మనం బ్యాక్ కెమెరాలో ఒకటి టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఇట్లా మిగతా అన్ని సేమే, ఇలా కొన్ని చేంజెస్తో మీకు రియల్మీ 6 ప్రో అయితే వస్తుంది. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు. ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే టైంకి నాకు ఏం తెలియవు. ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. దీనిలో డిస్ప్లే ఒకసారి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా 90 Hz డిస్ప్లే. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 8 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. జీపీ వచ్చేసరికి Adreno 618 GPU మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, సామ్సంగ్ సెన్సార్ f1.8 అపేచర్తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, f2.5 అపేచర్తో వస్తున్నాయి. 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 20x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.3 అపేచర్తో వస్తుంది. 119 డిగ్రీ వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ కోసం సపరేట్ కెమెరా ఉంది, f2.4 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, f2.1 అపేచర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.2 అపేచర్తో వస్తుంది. ఇది 105 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఈ ఫోన్ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందింది. అండ్ నావిక్ చిప్తో కూడా వస్తుంది. మీకు ఇండియన్ నావిక్ చిప్. 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 1 to 100% మీరు 57 minutesలో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనం ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్ వస్తుంది ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సార్ వాల్యూ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.187 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.921 వాట్ పర్ కేజీ అయితే ఉంది. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ ఫోన్స్తో మనకి రియల్మీ ఆఫ్లైన్లో ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్లయితే చెప్తున్నారు. చూద్దాం ఆఫ్లైన్లో మరి ఏమాత్రం సక్సెస్ అవుతుందో. అసలు రియల్మీకి ఆఫ్లైన్లో పెద్ద మార్కెట్ లేదు, ఆన్లైన్లో ఇప్పుడు రియల్మీ ప్రజెంట్ మార్కెట్ ఉంది. అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు తెలిసిందే ఇక్కడ మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ కేస్ మనం రియల్మీ 6లో కూడా చూసాం. మనకి సైడ్స్ కొద్దిగా ఇది బ్లాక్ కలర్గా ఉంది. మనకు ఓవరాల్ చూసినా కానీ కంప్లీట్గా ఇది కొద్దిగా బ్లాక్ షేడ్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా దీనిలోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సిమ్ ఎజెక్టర్ పిన్ దీనికైతే లేదు. యాక్చువల్గా అయితే సిమ్ ఎజెక్టర్ పిన్ దీనికి ఉంటుంది, దీనిలో లేదు. చూద్దాం మరి లోపల ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారేమో. అండ్ ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ ఉంది నెక్స్ట్. అండ్ దీనిలో నాకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపించలేదు. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మిస్ అయింది నాకు ఇచ్చిన బాక్స్లో అయితే. యాక్చువల్గా అయితే మీకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మీకు రీటైల్ యూనిట్లో, దీనిలో అయితే మనకి లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫోన్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది బ్లూ కలర్, నేను ఆరెంజ్ కలర్ కోసం అడిగాను. ఆరెంజ్ కలర్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర అయితే లేవు. నాకైతే ఆరెంజ్ కలర్ చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్ కూడా నేను యూజ్ చేశాను పర్సనల్గా ఒక 10-15 minutes. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు విజువల్స్లో. ఆరెంజ్ కలర్ అయితే మీకు లుక్ చాలా బాగుంది. బ్లూ కలర్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది మీకు కొద్దిగా డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏదో మనకి ఒక ఫ్లాష్ సింబల్ లాగా వస్తుంది. నాకైతే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. గ్లాస్ బ్యాక్ ఫస్ట్ టైం రియల్మీ బడ్జెట్లో గ్లాస్ బ్యాక్తో వెళ్ళడం. రియల్మీ 5 ప్రో కూడా మనకి ప్లాస్టిక్ బ్యాక్తో వచ్చింది. ఇది మీకు ఇప్పుడు గ్లాస్ బ్యాక్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సైడ్ మౌంటెడ్ వస్తుంది. తర్వాత చూద్దాం మనం ఫిజికల్ ఓవర్వ్యూ ఫోన్ది. నెక్స్ట్ ఇంకా బాక్స్లో మీకు చార్జర్ అండ్ డేటా కేబుల్ అయితే ఉన్నాయి. డేటా కేబుల్ ఇది మ్యాక్సిమం టైప్ సి, ఇక్కడ చూడొచ్చు టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ ఫైనల్గా ఛార్జర్ వచ్చేసరికి ఇది మీకు వూక్ 30 వాట్ ఛార్జర్. మ్యాక్సిమం అవుట్పుట్ చూడొచ్చు మనకి 5 volt 6 ఆంపియర్ ఉంది. 30 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే రియల్మీ 6 ప్రో. ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు, మీకు లైన్స్ అయితే వస్తున్నాయి ఫ్లాష్ సింబల్లో. సో అది మనకి చూడడానికి అయితే మనకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే మాత్రం పాడైపోయింది. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ కేసు ఇవ్వాల్సింది, వీళ్ళు ఎందుకో ఇట్లాంటి కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీకు డ్యూయల్ పంచ్ హోల్ ఉంది, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది పంచ్ హోల్లో. అండ్ ఒక ఇయర్ పీస్ కనిపిస్తుంది టాప్లో. ఇంకా టాప్లో చూసుకుంటే మనకి దీనిలో అయితే సెకండరీ
నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అదే మనం రియల్మీ 6 చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది. అండ్ బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి, సింగిల్ ఫ్లాష్ ఉంది, బాటమ్ లో రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, దీనిలో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు పవర్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మ్యాక్సిమం రియల్మీ ఫోన్స్ అండ్ ట్రిపుల్ స్లాట్తోనే వస్తాయి. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. మీ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. 720G ప్రాసెసర్ కాబట్టి నావిక్ చిప్ కూడా ఉంటుంది దీనిలో మీకు, ఇండియన్ నావిక్ చిప్. సో GPS నావిగేషన్లో మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీకు డ్యూయల్ 1 వైఫై సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 2.4 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మనకి రియల్మీ UI మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. రియల్మీ UI అంటే Android 10 మీద వస్తుంది. Android Pieలో రియల్మీ UI అయితే అసలు ఉండదు. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 10 మీద రన్ అవుతుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్ రియల్మీ ల్యాబ్లో చూద్దాం. ఫస్ట్ డ్యూయల్ ఇయర్ ఫోన్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ మోడ్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. సో మీరు ఒకేసారి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండ్ వైడ్ ఇయర్ ఫోన్స్ రెండు దీనిలో యూస్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్తే మీకు డాల్బీ ఇక్కడ చూడొచ్చు డాల్బీ అట్మాస్ ఉంది. అదే మనం రియల్మీ 6లో చూసుకుంటే రియల్మీ 6లో అయితే మనకి డాల్బీ ఆడియో అయితే మిస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి డాల్బీ అట్మాస్ అయితే మనకి రియల్మీ 6లో లేదు, 6 Proలో అయితే ఉంది. అండ్ ఇది మీకు హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందింది రియల్మీ 6 Pro. సో ఆడియో అవుట్పుట్ బెటర్ ఉండొచ్చు. నేను ఇంకా వాడలేదు కాబట్టి నేను చెప్పలేను, వాడిన తర్వాత నేను మళ్ళీ రివ్యూలో మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రియల్మీ 6 Pro డివైస్ నేమ్, ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 మీద రన్ అవుతుంది. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ రియల్మీ UI వర్షన్ వచ్చేసరికి 1.0 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB మోడల్ ఇది. 128GBలో 112GB అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్ కూడా చూద్దాం, ర్యామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత ఫ్రీగా వస్తుందో. సో ర్యామ్ చూడొచ్చు మనకి 8GBలో 5.62GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్లోట్వేర్ ఇవన్నీ తెలిసిందే మనకి, ఈ కస్టమ్ యూఎస్లో మనకి బ్లోట్వేర్ అయితే ఉంటుంది. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో ఈసారి మనకి టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేస్తారు. ఇంతవరకు మనం రియల్మీ ఫోన్స్ బడ్జెట్లో చూసినవన్నీ వైడ్ యాంగిల్, డెప్త్, మ్యాక్రో ఉండేవి. ఇప్పుడు వచ్చేసరికి మనకి టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేస్తారు. కాకపోతే దీనిలో మీకు డెడికేటెడ్ పోర్ట్రేట్ షాట్ కోసం సెపరేట్ కెమెరా ఉండదు. డెప్త్ సెన్సర్ అయితే ఏం లేదు, సాఫ్ట్వేర్ సహాయంతో డెప్త్ అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. చూడాలి మరి అలా ఫోటోస్ తీస్తుంది. కొన్ని శాంపుల్స్ కూడా నేను చూపిస్తాను పోర్ట్రేట్ షాట్స్. ఇది కెమెరా UI అయితే కెమెరా UI గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, అన్ని రియల్మీ ఫోన్స్ ఉంటుంది. దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే మీరు చేయొచ్చు. అండ్ 5x కూడా ఉంది. 5x మీకు కొద్దిగా ఆప్టికల్ జూమ్ అయితే కాదు, ఇది మనకి హైబ్రిడ్ జూమ్ అని చెప్పొచ్చు. అండ్ డిజిటల్ జూమ్ వచ్చేసరికి మీరు 20x వరకు చేయొచ్చు. 20x చూడొచ్చు, 20x వరకు వెళ్తే మీకు నాయిస్ అయితే చాలా వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. సో లాస్ట్ డాట్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా. వైడ్ యాంగిల్లో మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం 64 MP మోడ్లో ఇక్కడ ఫోటో తీయొచ్చు. మోడ్లోకి వెళ్తే ఇంకా మీకు అల్ట్రా మ్యాక్రో షాట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు. టైం ల్యాప్స్ ఉంది అండ్ స్లో మోషన్ ఉంది. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ కూడా ఉంది, అల్ట్రా స్టడీ మోడ్ కూడా ఉంది. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. లేకపోతే 1080p 60fps కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాక్సిమం మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా టెలిఫోటో శాంపిల్స్. ఇది 1x, ఇది వచ్చేసరికి 2x, ఇది వచ్చేసరికి 5x, ఇది వచ్చేసరికి 20x. అండ్ ఇది వచ్చేసరికి నైట్ టైంలో 1x, 2x, 5x, 20x. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఇప్పుడు బ్యాక్ మెయిన్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది 4Kలో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం జూమ్ చేసి చూద్దాం. మనం 10x వరకు జూమ్ అయితే చేయొచ్చు. ఒకసారి ఆ శాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఇది మన టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి మనం 10x వరకు జూమ్ చేయొచ్చు. ప్రజెంట్ 1x, కార్ని జూమ్ చేద్దాం. 2x, 5x, 10x వరకు వెళ్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయితే మీరు కొద్దిగా క్లియర్గా అయితే చూడగలరు.
అంత మించి మనకు ఉపయోగం అయితే ఏమన్నా చాలా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు పిక్చర్లో అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ వైడ్ యాంగిల్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ Realme 6 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా, డైరెక్ట్ కండిషన్ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేస్తే మీకు వీడియో అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్ట్రా స్టడీ మోడ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీకు ఎలా ఉందో వీడియో. అండ్ నెక్స్ట్ నేను వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, మనకు వైడ్ యాంగిల్ వీడియో శాంపుల్ కూడా చేస్తాను. వైడ్ యాంగిల్ రికార్డ్ చేస్తున్నా, ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఒకవేళ మీరు బ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు మీకు ఇంత వైడ్ అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఎంత మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ అయితే మీరు చేయొచ్చు. సెన్సార్స్ చూసుకుంటే మనకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాజ్లోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏమి స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది అండ్ చాలా యాక్యురేట్ ఉంది. ఫెయిల్ అవడం ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ DRM ఇన్ఫో చూసుకుంటే నాకు తెలిసి ఇది వైడ్ వాల్ 1 సపోర్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైడ్ వాల్ 1 సపోర్ట్ అయితే ఉంది. ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం, సౌండ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా లౌడే ఉంది. అండ్ ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ Realme 6 Proది. చూడాలి మరి ఫోన్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. దీనిలో మీకు 90Hz డిస్ప్లే కూడా ఉంటుంది, అది నేను చూపించలేదు. ఒకసారి మనం చూపిస్తాం మీకు. ఇక్కడ ఆటో సెలెక్ట్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మీకు 90Hz మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 90Hzలో మీకు కొద్దిగా డిస్ప్లే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు నార్మల్గా మీరు డైలీ యూజ్ చేసినప్పుడు UIలో. అండ్ నార్మల్గా అయితే మీకు గేమ్స్ ఇట్లాంటి వాటిలో 90Hz సపోర్ట్ ఏం లేవు ప్రజెంట్ అయితే. 90Hz 120Hz మీకు అక్కడ ఏం ఉపయోగపడవు. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే మాత్రం ఇది 720G కాబట్టి మనకి మరీ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. దీనికంటే మనకి G90 ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ పరంగా అయితే. నేను చెక్ చేస్తాను దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో 720Gది. వీడియో మీరు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.